వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. పాకిస్తాన్ గూఢచర్య నెట్వర్క్ తో సంబంధాలు ఉన్నాయి అనే ఆరోపణలపై అస్సాం పోలీసులు శుక్రవారం రాత్రి భారత వైమానిక దళ రిటైర్డ్ అధికారిని అరెస్టు చేశారు. నిందితుడు తేజ్పూర్లోని పాచియా ప్రాంతానికి చెందిన కులేంద్ర శర్మగా గుర్తించారు. పోలీసుల నిరంతర నిఘా, ప్రాథమిక దర్యాప్తు తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులు శనివారం వెల్లడించారు. భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం, నేరపూరిత కుట్ర, దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యత, సమగ్రతను ప్రమాదంలో పడవేయడం, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి నేరాలకు కులేంద్ర శర్మపై బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు. పాకిస్తాన్ గూఢచర్య సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉండి వారికి సున్నితమైన సమాచారాన్ని సరఫరా చేస్తున్నాడని ఆరోపిస్తూ అరెస్టు చేసిన వ్యక్తిపై నిఘా ఉంచినట్లుగా పోలీసు వర్గాలు తెలిపాయి. శర్మ ఫోన్లు, ల్యాప్టాప్ నుండి అనుమానాస్పద పదార్థాలు స్వాధీనం చేసుకున్నప్పటికీ అంతకుముందే కొంత డేటాను తొలగించినట్లుగా అస్సాం పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శర్మకు పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నట్లుగా అనుమానం బలంగా ఉన్నప్పటికీ దర్యాప్తు పూర్తయ్యే వరకు దానిని నిర్ధారించలేము అన్నారు. అస్సాంలోని సోనిత్పూర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హరిచరణ్ భూమిస్ బిఎన్ఎస్ లోని అనేక సెక్షన్స్ కింద శర్మపై కేసు నమోదు చేసినట్లుగా పోలీసు వర్గాలు తెలిపాయి. ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తున్న వైమానిక దాడులు, వాణిజ్య ఉగ్రవాదంపై ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ను భారత్ తీవ్రంగా విమర్శించింది. గత కొన్ని వారాలుగా అరుణాచల్ ప్రదేశ్లో గూఢచర్యం ఆరోపణలపై 4 వ్యక్తులను అరెస్టు చేశారు. వారిలో 3 కాశ్మీర్లోని కుప్వారా జిల్లాకు చెందినవారు కాగా 4వ వ్యక్తి ఎవరు అనేది పోలీసులు ఇంకా వెల్లడించలేదు. శర్మ ఎలక్ట్రానిక్ పరికరాలు జాతీయ భద్రతకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని కలిగి ఉన్నాయని వాట్సాప్ ద్వారా వెల్లడించాయని డీఎస్పీ భూమిస్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న మొబైల్స్, ల్యాప్టాప్లను మరింత విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపుతామని చెప్పారు. శర్మకు పాకిస్తానీ సంబంధాల గురించి రహస్య సమాచారం తెలుసుకున్న పోలీసులు తేజ్పూర్లోని పాటియా చుబూరి ప్రాంతంలోని ఇంటి నుండి అతన్ని తీసుకువెళ్లారు. పదవీ విరమణకి ముందు శర్మ తేజ్పూర్లోని వైమానిక దళ స్టేషన్లో జూనియర్ వారెంట్ ఆఫీసర్ గా నియమితులయ్యారు. ఇక్కడ సుఖోయ్ 30 స్క్వాడన్తో సహా కీలకమైన వైమానిక ఆస్తులు ఉన్నాయి. ఆయన 2002లో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత తేజ్పూర్ విశ్వవిద్యాలయంలో కొంతకాలం పనిచేశారు. తేజ్పూర్ ఆర్మీ ఐవీ కార్ప్స్ ప్రధాన కార్యాలయం అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లోని విస్తారమైన ప్రాంతాలు, తవాంగ్ సరిహద్దుతో సహా దాని కార్యాచరణ అధికారిక పరిధిలో ఉన్నాయి. తేజ్పూర్ శివార్లలోని సలోనిబారి వద్ద ఐఏఎఫ్ సుఖోయ్ స్థావరం ఉంది. అయితే అరుణాచల్లోని జమ్మూ కాశ్మీర్ నివాసి హిలాల్ అహ్మద్ ను పశ్చిమ సియాంగ్ జిల్లాలోని అలో నుండి అరెస్టు చేయగా చాంగ్లాయ్లోని మియోవా దగ్గర గుర్తు తెలియని వ్యక్తిని అరెస్టు చేశారు. నవంబర్ 25న ఒక వాణిజ్య ప్రదర్శనలో బట్టలు అమ్మడానికి పాపుంపరే జిల్లా నుండి అలోకు వచ్చిన హిలాల్ తన నిర్వాహకులకు సున్నితమైన సమాచారాన్ని పంపుతున్నాడని పోలీసులు తెలిపారు. నవంబర్ 22న ఈటానగర్ పోలీసులు జమ్మూ కాశ్మీర్ కు చెందిన నజీర్ అహ్మద్ మాలిక్, సబీర్ అహ్మద్ మీర్లను అరెస్టు చేశారు. అనంతరం పాకిస్తాన్ హ్యాండర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు.